హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఓట్స్ కిచిడీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, అలాగే నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఓట్స్ కిచిడీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ సఫోలా మసాలా ఓట్స్ని తీసుకున్నానండి. ఇవి 1 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే, అల్లం ముక్కలు ఆప్షనల్ అండి, కానీ కిచిడి తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు క్యారెట్ తురుము, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఓట్స్కి 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఇలా 3 కప్పుల నీళ్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. 1 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా వేసుకుంటున్నానండి. దీంట్లో మ్యాగీ మసాలా వేయడం వల్ల ఈ కిచడీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలంటే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతుండగా 1 కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ మసాలా ఓట్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని వేయించకుండానే వేసుకున్నానండి. మీరు రెగ్యులర్ ఓట్స్ తీసుకుంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టి వాటిని వేయించుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 4-5 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఇది ఉడికిపోతుందండి తొందరగానే. దీన్ని మరీ ఇంకా ఎక్కువగా ఉడికిస్తే ఇది ఇంకా చల్లారిన తర్వాత దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇందులో నెయ్యి ఎక్కువగా ఉంటే మా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి కొంచెం నెయ్యిని పైనుండి కూడా వేసానండి. మీరు కావాలంటే ఇలా నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా హెల్తీగా ఓట్స్తో కిచడీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.